పూరా లోకల్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలా ఉంది పరిస్థితి? రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ బాగా పోటీ చేస్తారు. చాలా మంది ఎవరికో ఇస్తారు తెలియదు. ఇంకా ఈమె అయితే పక్క గోపినాథ్ భార్య అది. ఆమెకి వేస్తారా? అంటే ఆమె పని చేస్తుందో లేదో, అనుభవం ఉందో లేదో అంటున్నారు. మరి ఇక ఎక్కినాక ఎవరైనా చేస్తారు కదా మేడం. అంతే పదవి ఎక్కిందంటే వాళ్ళు ఆటోమేటిక్ చేంజ్ అయిపోతారు. అదే ఆయన సేపు అయితే డౌట్ లేకుండే బాగానే చేసిండు. 3 సార్లు గెలిచిండు. బాగా చేశాడా ఉన్నంతకాలం కూడా? మరి ఇప్పుడు గోపీనాథ్ గారు వాళ్ళ భార్య నిలబెట్టారని చెప్పేసి చేశారని సింపతితో చూపించేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వేరే, ఇక్కడ వేరే పార్టీ వస్తే సంక్షేమ పథకాలు అందవు, నిధులు కూడా రావు కదా, పనులు ఏం జరగవు. మనం ఇది చేసుకుంటాం కదా వాళ్ళని. మేము ఎందుకు గెలిచినప్పుడు చేయాలి, కోచింగ్ చేయాలి కదా. అట్లా కాంగ్రెస్ ఎందుకు కాదు? కాంగ్రెస్ లో ఇక్కడ ఎవరు బాగా చేసేవాళ్ళు లేరా? కాంగ్రెస్ ఏం లేదు ఎక్కువ. ఇక్కడ ఏం లేదు. బీఆర్ఎస్ ఉంది ఎక్కువ. ఇది బీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కొంచెం బీజేపీ వస్తుందా ఇక్కడ ఈ ఏరియా నుంచి? రాదు కానీ కొంచెం ఎక్కువ ఇప్పుడు పోటీ చేయాలని చూస్తారు. మెయిన్ గా ఏ పార్టీలు వస్తాయంటారు? ఇదే బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ ఇంకా పోటీ కాంగ్రెస్, ఇది బీజేపీ 3 ఉన్నాయి. ఇక మిగతా పార్టీలకు ఏమైనా ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కవిత గారు సెపరేట్ అయిపోయారు, కేసీఆర్ గారు వాళ్ళ అమ్మాయి. అవన్నీ వేస్ట్. వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా కలుపుతారు. పార్టీ పెట్టినా రాదు ఇక్కడ. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొట్లాడుకుంటారు. తెలిసిపోతుంది కదా పబ్లిక్ అందరికి. అట్లా అని రాదు. బీఆర్ఎస్ అయితే ఛాన్స్ ఉంది, లేకుంటే కాంగ్రెస్. రెండిట్లనే ఉంటుంది. మీరు చెప్పండి, అంటే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు గోపీనాథ్ గారి పరిపాలన 3 సార్లు నుంచి వచ్చింది, బాగానే చేశారని చెప్పేసి అంటారు. టీఆర్ఎస్ గెలిపిస్తాం. టీఆర్ఎస్ పనిచేస్తుంది, బాగా పనిచేస్తాం. మేడం కూడా ఇక అలా భర్త పోయిందిగా, అలా బాధ గురించి మేము కూడా కొద్దిగా హెల్ప్ చేస్తాం. కొద్దిగా హెల్ప్ చేసి అది ఇది చేసేస్తాం. మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రభుత్వం పాలన పార్టీ దానికి 4 పోట్లాడుతున్నారు. వాళ్ళ దాంట్లో పోట్లాడుతున్నారు 4 పార్టీ. వాళ్ళ గురించి ఎవరికి వస్తుందో తెలియదు. నవీన్ యాదవ్కి వస్తుందో వాళ్ళకి వస్తుందో తెలియదు. సీటు వచ్చినా కూడా కొద్దిగా గెలవదు. టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ లో ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఈ ఏరియా నుంచి గట్టిగా ఉందంటున్నారు, ఎందుకంటే బాగా చేశారు. ట్రై చేస్తుంది కానీ మేడం వాళ్ళ భర్త చచ్చిపోయింది కాబట్టి వాళ్ళ బాధ గురించి ఇక నవీన్ యాదవ్ ఉంది అనుకో, కానీ ఎక్కువ రాదు, మామూలుగా వస్తారు. మిగతా పార్టీస్ అంటే ఇప్పుడు కొత్తగా తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టిండు అనమాట. బీసీల కోసం పెట్టాము, మన ప్రజల కోసం మేము పోరాడుతున్నామని చెప్పేసి కూడా. ఎక్కడ చెప్పారు? అది జూబ్లీ కావాలి. అది అంటే ఇక్కడికి వచ్చి ఒకవేళ పోటీ చేస్తే రాదు మేడం. అది ఏది రాదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే కాంపిటీషన్ మీద నడిచేటి, రెండే నడుస్తున్నాయి మేడం. నవీన్ యాదవ్ కొద్దిగా తక్కువనే, కానీ గోపీనాథ్ మరి అయితే పక్కా అనుకో, పక్కా. ఆమె వచ్చినా చేసినా చేస్తుంది. పక్కా ఆమె చేస్తుంది. ఏమైనా పని చేసినా చేస్తుంది. గోపీనాథ్ కూడా వస్తుండే, పని చేస్తుండే, ఏమైనా చేపిస్తుండే. అది పక్కా.